చూడండి, ఇవాళనైతే పైసల గురించి జాగా గురించి మీ ముందుకైతే ఒక చెప్పడానికి వచ్చిన. పైసలు జాగా మాట్లాడుకుంటాయి. పైసలు రూపాయి అడుగుతుందట. జాగా నువ్వేం చేస్తావంటే, అయ్యో నాకు చేతనైంది నేను చేస్తా అంటదంట. ఏం చేస్తావు చెప్పు అంటే, అన్నదమ్ములు పంచుకునేటప్పుడు పొరపాటున గీత దాటితే పోలీస్ స్టేషన్ పాలు చేస్తా, అడుగు జాగ ఎక్కువ తీసుకుంటే హాస్పిటల్ పాలు చేస్తా, కొంచెం జాగ ఎక్కువ తీసుకుంటే కోర్టు పాలు చేస్తా, నా గురించి నువ్వు తక్కువ అంచనీయకు అని జాగ రూపాయికి చెప్తుందంట. రూపాయి అంటదట, జాగ అడుగుతుందట. మరి నువ్వేం చేస్తావు, నీ గురించి ఏంది చెప్పు అంటే, రూపాయి అంటదట, ఒక్క రూపాయి నన్ను తక్కువ అంచనీయకు, రూపాయి ఏం చేస్తావు అని నన్ను అడుగుతున్నావు కదా నువ్వు. నేనేం చేస్తా చెప్పనా, ఒక్క రూపాయి ఏం చేస్తుంది అంటే, అన్నదమ్ముల మధ్య విరుద్ధం పెంచుతా, అక్క చెల్లెలను విడగొడతా, ప్రాణమసంటు చుట్టాన్ని పగ చేస్తా, శత్రుత్వం పెంచేదే నేను. నీకు చేతనైంది నువ్వు చేస్తే నాకు చేతనైంది నేను చేస్తాను. కానీ ఇక రూపాయిని జాగని తక్కువ అంచనా ఎప్పుడు వేయొద్దు. జాగనేమో మించిపోతే కోటు చుట్టూ దింపి 4 జతల చెప్పులు అరగబెడతాట. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? బాయ్.